నేను చచ్చిపోతాను. నా శవాన్ని దాటుకుని వెళ్ళి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండు. ఓం జటాధరాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కాలాగ్నినేత్రాయ నమః, ఓం త్రికోల. నాతో చేసిన ప్రమాణాలు కానీ ప్రయాణాలు కానీ ఇంకెవరితో చేయకు రాజు. ఈ రోజు ఆడవాళ్ళకి సంబంధించిన ఏదైనా టిప్ అందిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. పీరియడ్స్ టైంలో 4 రోజులే బాధపడటం కాదు, అప్పుడు పెయిన్ కిల్లర్స్ 160-70 మంది యూజ్ చేస్తున్నారు. అవును, పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం కంటే రావటానికి ముందు ఎదుర్కోవాల్సిన ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈ రోజులు. ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్, దీనివల్ల చిరాకు, కోపం ఎక్కువ, మూడ్ స్వింగ్స్, స్థిరముగా అనిపించదు, ఒక్కొక్కరు ఏడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక వర్క్ కూడా సరిగా చేసుకోలేరు. ఇంతకు ముందు మనిషి వేరు, ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది ఆ టైంలో ఎవరైనా కలిస్తే. అంత మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ తో బాధపడే స్త్రీలకి ఆ టైంలో పిఎంఎస్ స్టార్ట్ అవుతున్నది అనగా ఒకటి తాగితే మంచిదన్నమాట. ఓకే, అదే చిట్టి చామంతి పువ్వుల టీ. టీ, ఓకే. ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ తో బాధపడే స్త్రీలకి ఆ టైంలో పిఎంఎస్ స్టార్ట్ అవుతున్నది అనగా ఒకటి తాగితే మంచిదన్నమాట. ఓకే, అదే చిట్టి చామంతి పువ్వుల టీ. టీ, ఓకే. ఇందులో లుటియోలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ టీ తాగటం వల్ల ఏమవుతుందంటే ఆ లుటియోలిన్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ని తగ్గించేస్తుంది. ఓకే, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గించేసరికి ఏంటంటే పీరియడ్స్ తొందరగా ఇంకా 5-6 రోజులు 4 రోజులకి 7 రోజులకి వచ్చేదల్లా కొంచెం ఇమీడియట్ గా ఎక్కువ రోజులు పిఎంఎస్ తో బాధపడకుండా తక్కువ రోజుల్లోనే వెంటనే పీరియడ్స్ వచ్చేస్తే వీళ్ళు ఫ్రీ అయిపోతారు కదా. ఓకే, దానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కొంతమందికి రాక 5 రోజులు 10 రోజులు 15 రోజులు పోస్ట్ పోన్ అవుతా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. అందుకని చిట్టు చామంతి పువ్వులు ఎండిన వాటిని తీసుకున్న రేకులు నీళ్ళల్లో వేసేసి గ్లాసు నీళ్ళలో వేస్తే కప్పు అయ్యే వరకు మరుగుతాయి. దాన్ని వడకెట్టేసేసి తేనె కలుపుకున్నట్లా 1-2 సార్లు గనక, అంటే ఇంకా మనకి 2 రోజుల్లో స్టార్ట్ అవుతున్నది పిఎంఎస్ అనగా ముందే తాగేస్తే కొంచెం త్వరగా మార్పు రావడానికి ఈస్ట్రోజన్ లో మార్పులు తీసుకొచ్చి ఇబ్బంది పడకుండా పిఎంఎస్ నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. విన్నారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు మన పెద్దలకు కానీ పూర్వీకులకు కానీ అసలు పిఎంఎస్ సంగతి గురించి తెలియదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది అని అంటే కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్లే. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదంటే లైఫ్ స్టైల్ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే డాక్టర్ గారు చెప్పిన ఈ టీని మీరందరూ కూడా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి. ఏంటి తాతయ్య? మనవడు చెప్పిందంతా వింటుంటే ఇదేదో అనుకోకుండా జరిగింది అనిపించట్లేదమ్మా, కావాలని జరిగినట్టుంది. నాకు అదే అనుమానంగా ఉంది తాతయ్య. ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తుంటారంటావా? అయినా మనవడ మీద అంత కక్ష పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? కారుతో గుద్దాలని చూసింది మీ మనవణ్ణి కాదు తాతయ్య, మరి నన్ను. ఆ కారు నా మీదకొస్తుంటే ఆయన నన్ను పక్కకి లాగారు. దాంతో పాపం ఆయన గాయపడ్డారు. అయితే నీ మీద కక్ష ఎవరుకుంటుందమ్మా? తెలీదు తాతయ్య, కానీ తెలుసుకోవాలి. మా పున్నమి, బాధపడకమ్మా, నీ వంటలు బాగానే ఉన్నాయి. మీ అత్తయ్యకి నాలుక మీద నరాలు దెబ్బతిన్నట్టున్నాయి, అందుకే తనకి రుచి తెలియలేదు. నేను తిని చూశానమ్మా, వంటలు అద్భుతంగా ఉన్నాయి. గుడిలో ప్రసాదం తిన్నంత హాయిగా ఉంది. అమ్మా, నువ్వేం బాధపడకు. నా కమలి కూడా ఇలాగే వంట చేసేది. అచ్చం కమల్ చేసిన వంటలాగే అద్భుతంగా ఉంది. నువ్వేం బాధపడకు. పున్నమి, నేను కూడా టేస్ట్ చేశాను. మా అమ్మ
చెప్పినట్టు దరిద్రంగా ఏం లేవు. అంకుల్ చెప్పినట్టు అద్భుతంగానే ఉన్నాయి. ఒక్కసారి నా మనవణ్ణి చూసి వెళ్దామని వచ్చానమ్మా. నీ బాధ నాకు అర్థమైంది నాన్న. నీ మనవణ్ణి చూడాలని తహతహలాడిపోతున్నావు కదూ. అవునమ్మా. కింద ఇద్దరున్నారు. వాళ్ళల్లో నా మనవడెవరు? అదిగో నాన్న, బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నాడే వాడే నాన్న మీ మనవడు పురుషోత్తం. నా బంగారు తండ్రి ఎంత పెద్దవాడైపోయాడమ్మా. అచ్చో నా పోలికే. జేడి, ఇంకొన్ని గంటల్లో యువరాజు నిషిక దేశం దాటేస్తున్నారు. యువరాజును పట్టుకుంటావా? యువరాజు ఏం ప్లాన్ చేశాడో నీకు అర్థమయ్యే లోపే ఇద్దరూ దుబాయ్లో చిల్లవుతూ ఉంటారు. నువ్విక్కడ కోర్టు కేసులని పిచ్చి దానిలా తిరుక్కుంటూనే ఉంటావు. ఇప్పటి వరకు అవనితో జర్నీ చేశావు, ఇకపై ఈ అలేఖ్యతో జర్నీ చేయి. ఈ 15 సంవత్సరాల నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. మన లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవనితో నా లైఫ్ చాలా చాలా అందంగా ఆనందంగా ఉంది. చైతి, అవనిని నువ్వు ప్రేమించావు, తర్వాత అవని నిన్ను ప్రేమించింది. నేను నిన్ను ప్రేమించాను, తర్వాత నువ్వే నన్ను ప్రేమిస్తావు. నీ దృష్టిలో ప్రేమ అనేది అంత చీపా? నా ప్రేమ కంటే విలువైన ప్రేమ ప్రపంచంలో ఏ అమ్మాయి దగ్గర దొరకదు శ్రీకర్. నన్ను కాదనుకో, నువ్వు చాలా మిస్ అయిపోతావు. చిత్తానంతో చెప్తున్నప్పుడు వదులు. వదలను గాక వదలను. కొడతావా కొట్టు, చంపుతావా చంపేయి. నా ప్రేమకి నువ్వే సమాధి కడతానంటే అందుకు నేను సిద్ధమే. నేను మాత్రం నిన్ను వదలను. నా చెల్లెలి జీవితం నాశనం చేసిన వాణ్ణి, నా ఇంకొక చెల్లెలు లలిత ప్రాణాలు పణంగా పెట్టుకున్న వాణ్ణి ఎలా వదిలేస్తానో? ఈ రోజు వీణ్ణిక్కడే చంపేసే వెళ్తాను. వదలండి. ఏయ్! రేయ్! చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఏంట్రా ఇది? ఈ క్షణం మీరు చేసిన తప్పు మీకు గొప్పగా అనిపిస్తుందేమో. పోలీసులకు అప్పచెప్తే ఆ తప్పుకి శిక్ష మాత్రం జీవితాంతం అనుభవించాలి. సార్ 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 ప్లీజ్ సార్, పోలీసులు చెప్పొచ్చు సార్, ప్లీజ్ సార్. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మని నేను ఇలాగే హక్ చేసుకునేదాన్ని. మా అమ్మ మాకు ఒక్కొక్కరికి ఒక్కోలా బాయ్ చెప్పేది. ఇక్కడ నుంచి నాకు రోజు ఎలా బాయ్ చెప్తా? Love you so much, Mom. Love you too, బంగారం.
అయినా మీ మాట పోకుండా మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటుంది కదండి. నా మాట వినండి. మీరు బాధపడేంత తప్పు రామ చేసిందో లేదో నాకు తెలీదు, కానీ జీవితంలో మిమ్మల్ని మీరు క్షమించుకోలేని తప్పు చేయకండి. పిల్లలు అంటే అది ఆ తల్లిదండ్రుల నమ్మకం. నా నమ్మకాన్ని నన్ను చంపేశాక ఇంకా మండపంలో కూర్చొని కన్యాదానం చేయలేను జానకి. అసలు పెళ్లికి రావాలన్న ఆశ కూడా లేదు. అబ్బాయి తరపు వాళ్ళు బాధపడకూడదని అక్కడి వరకు వచ్చి నిలబడతాను, కానీ తండ్రి స్థానంలో ఏమీ చేయలేను. హలో గౌరీ గారు. శంకర్ గారు, ఓనర్ ఏం చేశాడంటే? ఏంటండి, ఇల్లు రిపేర్ చేయడానికి అప్పుడే మనుషులు తీసుకొచ్చాడా ఏంటి? ఆడికి అంతా అర్జెంటేనండి. నెల తక్కువ విధవా, 7 నెలల్లోనే పుట్టేస్తుంటాడు. ఆహా, అది కాదు. సర్లేండి, బ్రోకర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అదే ఇంకో విషయం చెప్పాలి, అర్జెంట్ వినండి. ఏంటి, ఈవెంట్ గురించే కదా. మీరు పని చేయండి, మధురా నగర్ పేజ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 212కి వచ్చేసేయండి. విషయాలన్నీ అక్కడ కూర్చొని తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? రండి, బాయ్. అబ్బా, హలో శంకర్ గారు. లోడా లోడా వాగడం తప్ప మనం చెప్పేది ఒక్క మాట కూడా వినరు. నా మనవణ్ణి ఎత్తుకుంటావా? నీకెంత ధైర్యమే? ఉండవమ్మ, ఇచ్చేస్తాను గాని. పెద్ద నీకే మనవడు పుట్టాడు, మాకు పుట్టాడు మనవడు. ఏ నా మనవడి మీదే చెయ్యేస్తావా? నీకు బాగా అయింది రే మనవడా, నువ్వు సూపర్ రా. నిన్నెత్తుకుంటే ఏం చెయ్యాలో అదే చేసావు. ఇలాగే బుద్ధి చెప్పాలి. అమ్మా, ఈ స్మెల్ అస్సలు భరించలేకపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను. ఇంకెక్కడుంటావే? రోడ్డు మీద ఉంటావా? మన బతుక్కి మనం ఇక్కడ ఉండడమే ఎక్కువ. సారీ అత్తయ్య, మిమ్మల్ని ఇలాంటి చోటు ఉంచుతున్నందుకు. క్రాంతి, నేను ఆయన్ని చూసుకోవడానికి ఆయన దగ్గర ఉండడం ముఖ్యం, అంతేకాని ఈ రూమ్ కాదు. నువ్వేం బాధపడద్దు. సరే. నీ అందం నన్ను పిచ్చెక్కిస్తోంది. నువ్వు పిచ్చివాడిలా ఉండకూడదు, ప్రేమికుడిలా ఉండాలి. ప్రేమ అంటేనే పిచ్చి. నువ్వు మనిషివే అయితే, నీకు మనసాక్షి ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవరా. కరుణేషు మంత్రి అంటూ నీ వ్యాపారంలో సహాయం చేసి, క్షమయా దరిద్రి అంటూ నీ విషయంలో సహనం చూపించి నువ్వు తలెత్తుకునేలా చేసిన ఆ మహా ఇల్లాల్ని మళ్ళీ వెళ్ళి తెచ్చుకోరా. అయిపోయిందా? ఇంకా చెప్పేదేమైనా ఉందా? ఏం చెప్పమంటావయ్యా? ఈ రోజు ఇదేం చేసిందో తెలుసా? తెలుసు. గుమ్మం దగ్గర ఉండి అంతా విన్నాను. వింటున్నాను కదా అని మీ పాటికి మీరు చెప్తూనే ఉన్నారు. కాస్త నేను చెప్పేది కూడా వినాలి కదా. చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇంకా నన్ను గర్వపడేలా చేశావు.
సుమన, నా మాట చాలు. కానీ నీకు రాసిస్తేనే నమ్ముతావని సంతకం పెట్టిస్తున్నాను. అయితే ఇంకో మాట, డాక్యుమెంట్స్ జాగ్రత్త. పోగొట్టుకొని మళ్ళీ రాసివ్వమంటే మాత్రం రాయను. తీసుకో. నమ్మక ద్రోహి. మిత్ర, ఏం చేస్తున్నావురా? గుండెల్ని పగలగొట్టిన గొడ్డల్లాంటి జ్ఞాపకాలను ఎందుకమ్మా మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు? ఇవి నీ జీవితంలో అతి ముఖ్యమైన జ్ఞాపకాలురా. నువ్వెప్పటికీ మరిచిపోకూడని జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల మీద ఎందుకురా నీకంత ద్వేషం? అవి నా కళ్ళ ముందు కనిపించిన ప్రతిసారి నా మనసు 1000 ముక్కలవుతుంది. నా రక్తం ఉడికెత్తి 100 మైళ్ళ వేగంతో ప్రవహిస్తోంది.